రికార్డింగ్ నెంబర్ 26. కర్మయోగం అనే 3వ చాప్టర్లో 8వ శ్లోకం స్టార్టింగు. పని 2 విధములు, శారీరకము, మానసికము. శరీరములోని భౌతిక పదార్థమునకు పనిని కోరుట ఉండదు. ఆహారాదులను స్వీకరించుట, ప్రాణ ప్రవృత్తులు అను పనులున్నవి. అవి కాక మన పనులన్నీ మానసికములే. మనస్సునకు పని చేయవలసిన ఆవశ్యకత లేదు, కానీ తెలిసికొనవలనన్న కోరిక మనస్సునకు సహజము. ఈ కోరికచే ఇంద్రియములతో జోక్యము కలిగించుకొనును. జ్ఞానేంద్రియములతో జోక్యమున కోరికలను పొంది వానిని పూరించుకొనుటకై కర్మేంద్రియములను శ్రమ పెట్టును. అప్పుడు కర్మేంద్రియములచే ఆచరింపచేయు పని ఇష్టము లేని పని. అది అనియత కర్మ. దానితో కర్మేంద్రియములకు మనస్సుకు పొత్తు కుదురదు. అట్లు కాక ఫలితము కోరని సత్కర్మయందు కర్మేంద్రియములను మనస్సును నియమించినచో పొత్తు కుదురును. అక్కరలేని పనుల వలన కర్మేంద్రియములకు అలసట కలుగును. అలసట అనగా పొత్తు కుదురకుండుట, వైముఖ్యము. తమ ఇంట పెండ్లి పనులు చేయుచున్న వారికి అలసట తెలియదు, అనగా పొత్తు కుదిరినది అని అర్థము. కనుకనే పెండ్లి పనులు చేయవలసినవి లేక నియత కర్మలు. వానిని నియమబద్ధముగా ఆచరించుట వలన కౌశలం ఏర్పడి సంతుష్టి కలుగును. ఏ పని చేసినను దోషమంటవచ్చును. అట్లని చేయకుండుట వలన మనస్సు పని చేయుట మానదు. కనుక దోషమంటక మానదు. మానకపోగా జీవనోపాధి కుంటుపడును. శరీర పోషణ సమస్య అగును. కనుక కష్టముగానో నిష్ఠూరముగానో మంచివో చెడ్డవో పనులు చేయుట ప్రారంభించి మనస్సుచే నియమించుకొనుచు నియత కర్మలలోనికి కర్మేంద్రియములను మలచుకొనుచుండవలెను. దీనివలన కర్మేంద్రియములకు క్రమశిక్షణ, మార్గమగు విధేయత, మనస్సునకు మంచి పని యందు నిమగ్నమై ఉండుట, తత్ఫలితముగా దోషములంటించుకొను తీరిక లేకుండుట లభించును. మంచి పనులనగా ఎట్టివి? వీనినెట్లు తెలియవలెను? వ్రాసిన గ్రంథములే ప్రమాణములా, లేక మనకే తెలియ ప్రమాణమేమైనా ఉన్నదా? గ్రంథములు రచించిన వారు తప్పులు వ్రాసిరేమో అను శంక తీరుట ఎట్లు? ఒకవేళ తప్పులు ఆచరించినచో మన గతి ఏమగును అని శంకింపనక్కరలేదు. ఒప్పులాచరించుట వలన తప్పులు సర్దుకొనును. తప్పొప్పులకు ప్రమాణమేది? నియత కర్మ అనగా ఎట్టిది? భగవంతుని సృష్టిలో జరుగు కర్మ తప్పు అనుటకు కారణము లేదు. కనుక సృష్టిని పరిశీలించి ప్రకృతి ఆచరించు కర్మలోని నిష్కామత్వమును గ్రహించి చిత్తశుద్ధితో అనుకరించినచో అది సత్కర్మయే అగును. దీనిని బట్టియే నియత కర్మ ఏర్పడుచున్నది. మబ్బులు వర్షించుట, భూమి పంట పండుట, సూర్యుడు దయించుట మున్నగు ఉదాహరణముల వలన మనం ఆచరింపవలసిన నియత కర్మలనబడు సత్కర్మలను సులభముగా గ్రహింపవచ్చును. 8వ శ్లోకం అయిపోయింది. 9వ శ్లోకం మొదలు యజ్ఞము అనే హెడ్డింగు. తనకు దప్పిక అయినప్పుడు ఇంటిలో బిందెలోని మంచినీటిని గ్లాసుతో ముంచుకొని తాగుట సామాన్యము. ఇట్లు చేయుట వలన బిందెలోని నీరు తగ్గిపోవును, కొన్ని గంటలలో అయిపోవును. దప్పిక మాత్రము మరల కలుగుచునే ఉండును. ఆకలి కలిగినప్పుడు గిన్నెలో వండిన అన్నమును వడ్డించుకొని తినుట సామాన్యము. దీనివలన అన్నము తరిగిపోవును, ఆకలి మరల కలుగుచుండును. ఏ వస్తువు కొనవలసినను పర్సులోని డబ్బులు తీసి వాడుట సామాన్యము. డబ్బులు కూడా అయిపోవును, అవసరములు మిగిలిపోవును. ఇది ఒక పద్ధతి. బిందెతో చెరువు నుండి నీరు తెచ్చి ఇంటిలో ఉంచవలెనని ప్రయత్నించుట కొంచెము విశేషము. ఈ నీరు తాను త్రాగుటకు మాత్రమే కాక ఇంటిలో అందరి కొరకు, కానీ ఆవశ్యమగునప్పుడు తాను కూడా త్రాగవచ్చును. నెలకొకమారు బియ్యము కొని ఇంట చేర్చవలెనని, దాని కొరకు డబ్బు సంపాదించవలెనని జ్ఞప్తియుండుట మరికొంచెము విశేషము.
అన్నము వండుట తనకొక్కతెకు కాదు, కానీ దాని నుండి తాను కూడా భుజించి ఆకలి తీర్చుకొనవచ్చును. బియ్యము కొనుట, దాని కొరకు డబ్బు సంపాదించుట యజమానికి ఒక్కని కొరకు కాదు, కానీ దాని నుండి తానును భుజింపవచ్చును. ఇది రెండవ పద్ధతి. ఇందు మొదటి పద్ధతి సామాన్యము, రెండవ పద్ధతి విశేషము. మొదటి పద్ధతిలోని అవసరములు కోరికలు అనబడును. రెండవ పద్ధతిలోని ఆ ఆకలి దప్పులే కోరికలుగాక వినియోగములు అనబడును. మొదటి పద్ధతి తట్టుట అజ్ఞానము, దాని వలన తరిగిపోవుట, బాధ, దుఃఖము, సమస్య కలుగును. రెండవ పద్ధతి అట్లు కాదు, జ్ఞానము. రెండవ పద్ధతి తట్టుట జ్ఞానము, దాని వలన తరుగకుండుట, పరిష్కారము సిద్ధించును. మొదటి పద్ధతిలో పనిచేయుట కామ్యకర్మ లేక స్వార్థము అనబడును. రెండవ పద్ధతిలో పనిచేయుట నిష్కామకర్మ లేక యజ్ఞార్థము అనబడును. కామ్యకర్మ యొక్క ఫలితములు జీవుని బంధించును, యజ్ఞార్థ కర్మ యొక్క ఫలితములు బంధమోచనము కలిగించును. కామ్యకర్మ వలన పోషింపబడునది తన శరీరములోని నేను అను అహంకారము. యజ్ఞార్థ కర్మ వలన పోషింపబడునది అందరిలో ఉన్న నేను, అతడే యజ్ఞపురుషుడు. ఈ పోషించుటనే ఆరాధన లేక యజ్ఞము అందురు. 9వ శ్లోకం అయిపోయింది. సృష్టిలో మానవులందరూ ఆహారము కొరకు డబ్బు సంపాదించెదరు. ఈ డబ్బుతో ఆహార పదార్థములను కొనుచుండినప్పుడల్లా అంగడులలో అవి తరిగిపోవును. కనుక ఇది సామాన్య కామ్య కర్మ. ఇట్లే సంసారము కొరకు సంపాదన చేయుటకు చేసినది మంచి పని అయినను కామ్యకర్మయే అగును. పొలము నుండి ధాన్యమును అంగడులలోనికి చేర్చుట వాణిజ్యము. అది చేర్చువారికి ఒకరికే కాక కొనువారికి అందరికీ ఉపయోగపడును. కనుక ఇది వాణిజ్యమే అయినను నిష్కామకర్మ లేక యజ్ఞార్థము. ఇట్లు మానవులందరూ చేయునట్టి మంచి పనులన్నీ సకామముగా చేసి సంపదలను తరిగిపోవునట్లు చేయుటకు అవకాశం ఉన్నది. లేదా నిష్కామముగా చేసి బాధలు అనుబంధముల నుండి విమోచన పొందుటకును వీలున్నది. పొలములో చల్లిన విత్తనములు మొలచి పండుట వలన ఒక్కొక్క విత్తనమునకు వేలు గింజలు పుట్టును. అవి తినువారికి ఆహారముగా వినియోగపడును. దీని వలన విత్తనమునకు ఏ విధమైన స్వార్థము సిద్ధించుట లేదు. అందు అంకుర శక్తి ఇమిడి ఉండుటచే విత్తనమునకు సంకల్పము లేకుండగానే యజ్ఞార్థకర్మ 100కి 100 సిద్ధించుచున్నది. ఇట్లే వేసవిలో సూర్యుని కిరణములు భూమిపై జలములను స్వప్రయోజనము లేకయే ఆవిరిగా మార్చుట, అవి మేఘములై వర్షించుట, దాని వలన భూమి సారవంతమగుట, విత్తనములలోని అంకుర శక్తికి తోడ్పడుట కార్యకారణ సంబంధముగా జరుగుచున్నవి. ఇట్లు జరుగుటనే సృష్టి యజ్ఞము అందురు. దాని నుండి ఇట్లు జరుపుచున్న అంతర్యామి శక్తినే యజ్ఞపురుషుడు అందురు. యజ్ఞపురుషుడు లేక ప్రజాపతి అని వ్యవహరించరు. ఇతడి పనిని పూర్వము నుండి చేయుచునే ఉన్నాడు. అతడు తన భాషలో మనకై ఉచ్చరించుచున్న రహస్యమేమో తెలుసుకొనవలెను. మీరును నేను చేసినట్లే ఆచరించి గింజ నుండి పంటగా అనేక విత్తనములు పుట్టుచున్న ఈ మార్గమును సేవించి విస్తరింపుడు. మీకిష్టములైన కోరికలన్నీ ఇట్లా ఆచరించుట వలన మాత్రమే తీరుచుండును అనున్నది ఆ రహస్యం. సూర్యకిరణములు, మబ్బులు, భూమి, విత్తనములు కార్యకారణ సంబంధమున యజ్ఞకర్మను నిర్వర్తించుచున్నవి. వానిలోని ప్రజ్ఞలే దేవతలు అనబడుదురు. మానవుడు ఈ భూమిని, విత్తనములను సేవించుట వలన ఈ కార్యకారణ సంబంధమును అందిపుచ్చుకొనుచున్నాడు. అతడు యజ్ఞమును ఆచరించుచున్నాడు. దీని వలన కార్యకారణ సంబంధము చక్రము వలె పూర్తి అయి శాశ్వతముగా గిరగిరా తిరుగుచుండును. మానవుడు ఈ మార్గమును అనుసరింపనిచో కూడా ఈ చక్రం ఆగదు, తిరుగుచునే ఉండును. తాను మాత్రము చక్రములో నుండి విడిపోయి చిక్కులలో పడును. ఆవు దగ్గర పాలు తీసుకొనుట సామాన్యము. ఆవుకు గడ్డి మున్నగు వానిని సిద్ధము చేయుట కొంచెము విశేషం. ఇందు కొంత త్యాగబుద్ధి ఉన్నను
పాల కొరకు చేయుచున్నంత వరకు స్వార్థకర్మయ్యే అగును. ఆవుపై భూతదయ కలిగి ప్రేమతో చేయుచున్నప్పుడు మంచి ఆహారం ఇచ్చును కనుక మంచి ఆహారం ఇచ్చుము గనుక పాలు కూడా ఎక్కువ వచ్చును. సృష్టిలో వాస్తవమైన ప్రేమ ఉన్న చోట, నిస్వార్థం ఉన్న చోట తరుగక వర్ధిల్లుట ఉండును. పాల విషయముననే ఇది సత్యమైనచో మిగిలిన కోరికల విషయమున ఈ యజ్ఞార్థ కర్మ కొన్ని రెట్లు ఎక్కువ సత్యమగును. కనుకనే దీనిని కామధేనువు అనిది. 10వ నెంబరు శ్లోకం అయిపోయింది. మన రికార్డింగ్ నెంబర్ 26 కూడా అయిపోయింది.